నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక నేత్ర వైద్య శిబిరం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి అకీరా కంటి ఆసుపత్రి వారిచే ప్రత్యేక నేత్ర వైద్య శిబిరం సర్వసభ్య సమావేశం నిడదవోలు శాఖ అధ్యక్షులు బలగం అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. గత సమావేశం నుండి నేటి సమావేశం వరకు విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులు పెన్షనర్లపై ప్రభావం గురించి సంఘ నిడదవోలు శాఖ అధ్యక్షులు బలగం అప్పారావు మరియు ప్రధాన కార్యదర్శి కీర్తి ఆంజనేయులు సభ్యులకు వివరించారు. సమావేశానికి హాజరైన ప్రభుత్వ పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు రాజమండ్రి అకీరా కంటి ఆసుపత్రి వారిచే ఏర్పాట్లు చేసిన ప్రత్యేక నేత్ర వైద్య శిబిరంలో 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇకపై ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సంఘం కార్యాలయంలో కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తామని అకీరా కంటి ఆసుపత్రి రాజమండ్రి వారు తెలియజేశారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు నల్లి విశ్వామిత్ర, ట్రెజరర్ కుమార్, సామరాజ్యం, నరసింహమూర్తి, ఉర్లం రత్నం, ఎలిపిన శేషగిరిరావు, కండవిల్లి రంగాచార్యులు, గంగుమళ్ళ హనుమంతరావు, హాజీ గణేష్, షరీఫ్, పలువురు ప్రభుత్వ పెన్షనర్లు పాల్గొన్నారు. అక్కడ పేషెంట్ని చెక్ చేసేటప్పుడు తీరా చివరిగా మన సోదరులు ఎవరన్నా మాట్లాడతారా? మురళి గారు మీ బ్యాంక్ విశేషాలు చెప్పండి సార్. ఎందుకంటే మీరు ఉన్నది కానీ అక్కడ మురళి గారు కనపడగానే ఎవరు కనపడకపోయినా మన మురళి గారు ఉన్నారని చెప్పండి మన పని చేసుకుంటాడు. నేను ఈ ఊరు వచ్చి కానీ మీరందరూ మంచితనాన్ని చూసి సర్వీస్ ఇప్పటికీ నాకు గుర్తుంది సార్. అడుగుతున్నాను, ఆయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఎక్కడ జరగడం లేదు, పోలీసులు అన్ని కలుపు దాన్ని ముట్టుకున్నా దాన్ని టచ్ చేసి మనకు తొలగలో చెప్తే పాత్రలు అక్కడ తెలుసు. జోకు నాకు ఏది తలపులోకి వస్తే చెప్పాను. సరే జోక్ అన్నారు కదా, ఒక ఉద్యోగస్తుడు తన హెడ్ క్వార్టర్ ఆఫీసు ఏలూరు అనుకోండి, డిప్యూటీ డైరెక్టర్ ఏలూరు ఉండగా పోలీసు అంటే పోవడం, అక్కడ వెళ్ళి మీటింగ్ వెళ్ళి భోజనం చేసి పేద కుక్కలు తీసుకెళ్తున్నాడు. ఆయనతో చూస్తున్న ముందు ఆనందం చంపేసింది ఒక సంవత్సరం చేసి కదా. అప్పుడు అన్నా కూడా రావు గారు ఏదో బాగుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు మనం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ నిడదవోలులో మంత్లీ జరిగే సమావేశాన్ని జరుపుకుంటున్నాము. ఈ రోజు కార్యక్రమంలో ఎజెండాగా మనం సభ్యత్వ డ్రైవ్ అవుట్ తీసుకున్నాం. అదేవిధంగా అకేరా హాస్పిటల్ నుంచి వైద్య నిపుణులు వచ్చి ఉన్నారు. వారు ఈహెచ్ఎస్ పైన, ఆరోగ్యశ్రీ కార్డు పైన ఉచిత ఆపరేషన్లు చేయడానికి వారు సిద్ధపడి వచ్చి ఉన్నారు. ఇక్కడ ఆరోగ్య పరీక్షలు కూడా సుమారు 65 మందికి చేయడం జరిగింది. 65 మందిలో కొంతమంది ఆపరేషన్లకు ఎంపిక కావబడినారు. వారిని తీసుకెళ్లి వారు ఆపరేషన్ చేసి మరలా తిరిగి సురక్షితంగా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మన సభ్యులకు ఉన్న అనేక సందేహాలని అడగడం జరిగింది. ఆ సందేహాలని మనం నివృత్తి చేయడం కూడా జరిగింది. మనకి ఇప్పుడే ఒక సభ్యుడు అడిగిన సందేహం ఏమిటంటే, భర్త చనిపోయాడు, భార్యకి పెన్షన్ ఇవ్వాలి, కానీ మరి ట్రెజరీ వారు ఇబ్బంది పెడుతున్నారు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఇట్లాగా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి నాకు తెలిసిన సమాధానం ఏంటంటే, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అక్కర్లా, కానీ ఏ సందర్భాల్లో కావాలంటే ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్న సందర్భం కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ తోటి ఆ వ్యక్తి మరణించినట్లయితే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలి. అయితే ఏ సీట్లో కూర్చున్న తర్వాత ఆయన మీదకి సమస్య రాకుండా ఏం చేస్తారంటే, మీరు ఆ సర్టిఫికేట్ అండి, ఈ సర్టిఫికేట్ అండి, ఏదో రావడం అనేది సహజంగా అడిగేది. దాన్ని రక్షించడం కోసమే ఇక్కడ అసోసియేషన్ ఉన్నది, సంఘం ఉన్నది. మీకు కరెక్ట్గా ఏ ఫార్మ్స్ కావాలో అవి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సంఘం తరపుని. అక్కర్లేని ఫార్మ్ అడగడానికి వారు అడగలేరు, మనల్ని మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు మన అధ్యక్షుల వారిని సంప్రదించండి, ఆ సమస్యను సాల్వ్ చేసుకోండి. అంతేగాని మనకి అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది ఏమిటి అన్నది కాదు. ఆ విషయాన్ని ముందుగా మన సంఘం దృష్టికి తీసుకొచ్చినట్లయితే
అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మన ఎస్టీఓ గారి దగ్గర పోయి ఆ వివరాలు తెలుసుకుని ఏ ఏ అవసరమైన ఫార్మ్స్ తప్పనిసరిగా మనం ఇవ్వటానికి సిద్ధమే. అన్నెసరీగా ఫార్మ్స్ అడిగి టైం డిలే చేయడానికి వారు ప్రయత్నిస్తున్నట్లయితే దాన్ని మన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తాం. ఆ సమస్యని తీరే విధంగా మన సంఘం కృషి చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తాం. మన కేరా హాస్పిటల్ వారు పరీక్షించింది సుమారు 65 మందికి పరీక్షలు చేశారు. కొంతమందిని ఆపరేషన్స్ కూడా ఎంపిక చేసుకున్నారు. వారే తీసుకెళ్లి వాళ్ళు తీసుకొస్తారు, మళ్ళీ ఇక్కడ సురక్షితంగా చేరుస్తారు. ఈ అకేరా హాస్పిటల్ కానీ, డెల్టా హాస్పిటల్ కానీ, రమా డెంటల్ క్లినిక్ కానీ అనేక వైద్యశాలలతో మన అసోసియేషన్ పనిచేస్తుంది. ఆ పనిచేసి ఎన్నో ఉచితంగా చేయడానికి కూడా పనిచేస్తుంది. అవసరమైన సందర్భాల్లో మాత్రమే డబ్బుని ఉపయోగిస్తారు ఈ పెన్షనర్స్. అనవసర సందర్భాల్లో మన ఈహెచ్ఎస్ పైనే వైద్య సదుపాయం లభిస్తుందని తెలియజేస్తారు. ఈ సందర్భంగా ఈ రోజు విచ్చేసిన వైద్య నిపుణులు, అకేరా వైద్య నిపుణులు అందరికీ కూడా మన నిడదవోలు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నారు.